అదే ఆత్మ పరమాత్మ. అందుకనే బాబా ఆత్మను ప్రాప్తించుకున్నారు. ఆత్మను ప్రాప్తించుకున్నారు కాబట్టే పంచాగ్ని యోగ సాధన చేయగలిగారు. నేను యోగ్యతను సాధించానా లేదా, ఎన్నో యోగినైనా వాళ్ళకు ఒక పరీక్ష ఉంటుంది. మనకు టీచర్లు ఎలా పరీక్షలు పెడతారో, సర్టిఫికెట్లు ఎలా ఇస్తారో, సంవత్సరం పీజీ, ఇంటరు, 10th ఆ సంత మహాత్ములకు కూడా భగవంతుడు పరీక్షలు పెడతాడు. ఏ విధంగా? పంచాగ్ని యోగ సాధన అంటే భారీ ఎండల ఉగాది ఎండలు ఉంటాయి చూడండి, మే నెలలో చైత్రమాసే తాపదగ్ని ఠండి ఋతు అది అనే ఒక బాబా కొటేషన్ ఉంటుంది. అంటే అంత ఎండలో కూడా మిట్ట మధ్యాహ్నము 5 రకాల చెట్ల కట్టెలు. నిజమైన అంటే ధ్యానమే सबका సమస్త ఫలం కా పరదాత. ధ్యానమే సమస్త ఫలం కా పరదాత. అంటే మనం ఏ కోరికలు ఉన్నా ఆ ధ్యానంతోనే మనం సాధించవచ్చు. ఏ కోరికలైనా మనకు కూడా ఒక గొప్పదనం, పుట్టడం గొప్పదనం. మరి వేరే దేశాల్లో పుట్టడం గొప్పదనం కాదా? నా దృష్టిలో మాత్రం ఇక్కడనే పుట్టడం గొప్పదనం. ఎందుకు? ఈ భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం, పుణ్యదేశం, కర్మదేశం అని పొగుడుతున్నాం. సాధు సంతులు పుట్టినటువంటి దేశం ఇది. మనం చూసినట్టయితే ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం శాంతిని స్థాపించినటువంటి తర్వాత ముందే మనకు తెలుస్తుంది మన ఇంట్లో కొత్త మనిషి ఎవరైనా వస్తున్నారు 9 మాసాల ముందే. కానీ చనిపోయేటప్పుడు ఒక క్షణంలో సుఖం మనకు గుర్తు, అది తెలియదు. వెళ్ళిపోయేది మనకు తెలియదు. అదే ఆత్మశక్తి. कोण ग्रंथ केले, कोणा देवानं लिहिले? स्वतः आत्मापासून जीवापासून जीव तयार व्हायला. आणि आम्ही जे गर्भामध्ये हे आपले झगडे करायला लागलो. प्रत्येक माणसाला, प्रत्येक प्राणी माईच्या गर्भामध्ये पैदा झाला. तिथं कोणता देव होता वाचवायला? बालाजी, फुलाजी, रामकृष्ण कोणता होता? जन्माचे मुळे पाहावे शोधून दुखाशी कारण जन्म घेणं. माँ के गर्भ में कौन सा भगवान था? 9 महीने तक अंगार में तुम बचे, वो कौन सा भगवान है? बोलो, आत्मा. पूरे महात्मा भारत की संस्कृति आत्मा को भगवान बोले सो. अरे बड़े बड़े महात्मा चले गए, मूर्ति है, ये फोटो है, मेरे फोटो है, ये नाम के लिए है. अपन क्या करे, आयुर्वेद क्या होगा कोई पता नहीं. आत्मा स्वरूप का पता नहीं लगा. अपन उसकी पूजा करते बैठे, पूजा करते करते अपने आत्मा स्वरूप को